హలో మల్టీ మిల్లెట్ ఇడ్లీస్. ఇడ్లీ యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా పెట్టే కన్నా స్నాక్‌గా మార్చి పెడితే చాలా బావుంటది పిల్లలకి. అన్ని మిల్లెట్స్ కలిపి ఇలా రవ్వ కింద చేయించుకొని పెట్టుకుంటాను నేను. ఉప్మాకి, ఇడ్లీకి సూపర్ ఉంటది. ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసెస్ ఇది నానబెట్టుకొని కలిపేసుకుంటే ఇంత పర్ఫెక్ట్‌గా వస్తాయి ఇడ్లీస్. సో, ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని ఒక పాన్ తీసుకుని దాంట్లోకి ఒక 1 స్పూన్ నెయ్యేసాను. ఎక్కువ కూడా వేయలేదు నేను. దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ వేసుకోవాలి. ఇలా టాస్ చేసుకుంటే బయట క్రిస్పీగా అవుతది. లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. ఇది నువ్వులు, వేరుశనగ గుళ్ళు అన్నీ కలిపి చేసుకున్న కారప్పొడి. ఆహ్, కొంచెం కారం తక్కువ వేసుకొని పెట్టుకుంటే పిల్లలకి రైసుల్లోకి ఇట్లా దేంట్లోకన్నా కలుపుకోవడానికి బావుంటది. కావాలంటే దాని రెసిపీ కూడా పెడతాను నేను. డూ కామెంట్ మర్చిపోవద్దు. సో, ఇట్లా టాస్ చేసుకుని ఒక 2 నిమిషాలు అలా మనం పాన్ మీద ఉంచితే క్రిస్పీగా అవుతాయి. వీటిల్ని మనం బాక్స్‌లో ప్లేట్ చేసుకున్నామంటే పిల్లలకి ఒక 2, 3 అవర్స్ తర్వాత లేదా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కన్నా సరే చాలా బావుంటాయి.